మీరు ఎప్పుడైనా గమనించారా? ఒక ఆలయంలోకి అడుగుపెట్టగానే మనసు చాలా ప్రశాంతంగా మారుతుంది. ఆలోచనలన్నీ నెమ్మదిస్తాయి. మనలో ఏదో శక్తి ప్రవహించినట్లు అనిపిస్తుంది. ఇది కేవలం నమ్మకమా, లేక దీని వెనుక ఉన్న ఒక శాస్త్రీయ నిర్మాణమా? ఈరోజు మనం ఆలయాన్ని ఒక విద్యుత్ వ్యవస్థలా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం, మీరు చూస్తున్నది మన కాలగమనం. ఇక్కడ మనం ఆధ్యాత్మికతను భయంగా కాకుండా ఒక బోధనగా, జీవితానికి ఉపయోగపడే విధంగా చూద్దాం. ఈ వీడియోలో ఆలయంలో పాజిటివ్ ఎనర్జీ ఎలా పుడుతుంది, అది మన వరకు ఎలా చేరుతుంది అనే విషయాన్ని తెలుసుకుందాం. ముందుగా విద్యుత్ ఎలా వస్తుందో ఆలోచిద్దాం. విద్యుత్ నేరుగా మన ఇంటికి రాదు. ముందు పవర్ గ్రిడ్లో ఉత్పత్తి అవుతుంది, తర్వాత సబ్స్టేషన్కి వెళ్తుంది, అక్కడి నుంచి ట్రాన్స్ఫార్మర్ ద్వారా మన ఇంటికి చేరుతుంది. ప్రతి దశలో విద్యుత్ను కంట్రోల్ చేసి, స్టేబుల్ చేసి మనకు ఉపయోగపడేలా చేస్తారు. ఇప్పుడు ఇదే లాజిక్ను ఆలయానికి వర్తింపచేద్దాం. ఆలయం కేవలం భక్తి స్థలం మాత్రమే కాదు, ఇది ఒక శక్తి ఉత్పత్తి కేంద్రం. అందుకే ప్రాచీన కాలంలో ఆలయాల్ని ఎక్కడ పడితే అక్కడ నిర్మించలేదు. భూమి లోపల ఎనర్జీ లైన్స్ ఉన్న ప్రదేశాల్లో, వాస్తు భౌగోళిక శక్తి సమతుల్యం ఉన్న చోట మాత్రమే ఆలయ నిర్మాణం అనేది జరిగేది. ఆలయంలో అత్యంత ముఖ్యమైన భాగం గర్భగుడి. ఇక్కడే దేవుడి విగ్రహం ఉంటుంది. కానీ విగ్రహం కింద సాధారణ రాయి మాత్రం ఉండదు. ప్రాచీన గ్రంథాల ప్రకారం ఇక్కడ యంత్రాలు, చక్రాలు స్థాపించబడి ఉంటాయి. ఈ యంత్రాలు భూమి శక్తిని సేకరించి కేంద్రీకరిస్తాయి. ఇది ఒక పవర్ గ్రిడ్లా పనిచేస్తుంది. దేవుడి విగ్రహం ఎందుకు పంచలోహాలతో చేస్తారు? పంచలోహాలు భూమి శక్తిని సులభంగా గ్రహించగలవు. విగ్రహం ఒక కండక్టర్ లాగా పనిచేస్తుంది. భూమి నుంచి వచ్చిన శక్తి విగ్రహంలో నిల్వ అవుతుంది. ఇది ఒక ట్రాన్స్ఫార్మర్ లాంటిది. ఆలయం ముందు ఉండే ధ్వజస్తంభం అలంకారం కోసం మాత్రమే కాదు, ఇది ఒక ఎనర్జీ ప్రసార కేంద్రం. విగ్రహంలో కేంద్రీకరించిన శక్తి ధ్వజస్తంభం ద్వారా ఆలయ పరిసర ప్రాంతాలకు విస్తరిస్తుంది. అందుకే ఆలయ ప్రాంగణంలోనే శాంతిగా అనిపిస్తుంది. గంటలు ఎందుకు మోగిస్తారు? గంట ధ్వని మన మెదడులోని నెగటివ్ ఫ్రీక్వెన్సీని బ్రేక్ చేస్తుంది. మంత్రాలు మన శ్వాసను స్థిరంగా చేస్తాయి. ప్రదక్షిణ మన శరీరంలోని ఎనర్జీ సర్క్యులేషన్ను సమతుల్యంగా చేస్తుంది. ఇలా అన్ని శాస్త్రీయంగా రూపొందించిన ఎనర్జీ యాక్టివేషన్ విధానాలు. ఆలయం మనకేమీ ఇవ్వదు, మనలో ఉన్న అశాంతిని తీసివేస్తుంది, మనలో ఉన్న నెగిటివ్ ఎనర్జీని డిశ్చార్జ్ చేస్తుంది. అందుకే ఆలయం నుంచి బయటకు రాగానే చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇది మాయ కాదు, ఇది ఒక వ్యవస్థ. విద్యుత్ సరైన వైర్ లేకుండా వస్తే చాలా ప్రమాదం. అలాగే శక్తి సరైన జీవన శాసనం లేకుండా వస్తే అస్థిరత. ఆలయం మనకు నేర్పేది శాసనం, సమతుల్యం, ప్రశాంతత. బయట శక్తిని లోపల ప్రశాంతంగా మార్చుకోవడం. ఆలయం భయపెట్టే స్థలం కాదు, ఇది మనల్ని రీసెట్ చేసే ప్లేస్. మన మనసు ఒక ఇంటి లాంటిది. ఆలయం అందుకు విద్యుత్ ఇచ్చే సబ్స్టేషన్ లాంటిది. సరైన విధంగా కనెక్ట్ అయితే జీవితం అంతా వెలుగుతుంది. ఇలాంటి ఆధ్యాత్మిక శాస్త్రీయ కథలు మరియు దేవాలయాల యొక్క రహస్యాల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదములు. హర హర మహాదేవ్.